నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు, వంశం పారంపర్య వైద్యుణ్ణి. ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి సమస్య లివర్. మానవ శరీరంలో అతి పెద్ద ఆర్గాన్. ఇది 70% వరకు చెడిపోయేంత వరకు కూడా తెలియదు. ఒకసారి చెడిపోయినట్లయితే దీనికి కొన్ని నియమాలు పాటించి మనం దాన్ని బాగు చేసుకోవచ్చు. కొంతమందికి లివర్ పైలూర్ అని అంటారు, కొంతమంది లివర్ సిరోసిస్, లివర్ జాండీసు, ఫ్యాటీ లివరు, ఎఫ్రైడైస్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఈ వరకు. కొంతమందిలో జలోదరం, కడుపు ఉబ్బిపోయి నీరు చేరిపోతూ ఉంటుంది. మరి కొంతమందిలో సింక్ అయిపోవడం లివర్, ఇంకా కొంతమందిలో వాపులు రావడం, నీటి గుళ్ళ ఏర్పడడం, అనేక రకాలైనటువంటి ఈ లివర్ సమస్యలకు మేము ఎంతోమందికి మందులు ఇచ్చున్నాం. ఎంతోమంది నివృత్తి చేసినటువంటి అనుభవం మాది. దీనికి కావాల్సిన ఇంట్లో మీకు మీరుగా పాటించుకుంటే కొన్ని చిట్కాలు చెప్తాం. ఇది అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి లివర్ సమస్యలకు అయితే ఖచ్చితంగా గ్యారెంటీగా పనిచేస్తుంది. దీనికి కావాల్సింది ఆహారమే ఔషధము, ఔషధమే ఆహారం అన్నట్టుగా ఇక్కడ చూడండి. కామంచ, తెల్లటి పూలు, నల్లటి కాయలు, దీంట్లో కూడా బ్రౌన్గా కూడా కాసేటువంటి కాయలు ఉన్నాయి. ఏదైనా సరే ఈ ఆకులు తీసుకొని పెసల పప్పులో వేసుకొని కూరగా వండుకొని ఉప్పు అతి తక్కువ పరిమాణంతో వేసి ఆహారంగా పాటించినట్లయితే ఈ యొక్క లివర్కి సంబంధించిన సమస్యలు నిదానంగా తగ్గుముఖం పడతాయి. ఇది ఎన్ని రోజులు చేయాలా, ఎన్ని రోజులు తినాలా అనేది ఏమీ లేదు. ఇది ఆహారంగా ఎన్ని రోజులైనా వాడుకోవచ్చును, వాడుకున్నంత వరకు మంచిదే. దీంతోపాటు చింత చిగురండి, చింత చెట్లు గ్రామంలో విస్తీర్ణంగా ఉన్నాయి. చిగురుని తెచ్చుకొని పప్పులో కానీ పెసల పప్పులో కానీ వేసుకొని ఆహారంగా తీసుకుంటూ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క లివర్ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇది ఆహార నియమము అంటాం. పెద్దోళ్ళు చెప్పింది ఔషధమే ఆహారమని, ఆహారమే ఔషధమని చెప్పినట్లుగా మనం పాటించుకోవడం చాలా ఉత్తమమైన ఫలితం పొందొచ్చు. ఇంకా లివర్లో కొన్నిపాటి జాండీసు తెలియకుండా మనకు ఎన్నో ఉంటాయి. అటువంటి వాళ్ళు చూడండి, ఆముదం మొక్క, ఈ యొక్క ఆకులు చూడండి, ఇటు విధంగా 3 ఆకులు తెంపుకోండి. తెంపుకున్నారా? 3 మిరియాలు, ఒక 3 వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా మదించండి. ఒక 15-20 నిమిషాలు మెత్తగా, ఆకు కనపడకుండా మెత్తటిగా చేసుకొని 3 గోళీలుగా చేసుకొని పల్సటి మజ్జిగలో, ఉప్పు లేనటువంటి మజ్జిగలో సేవిస్తూ వచ్చినట్లయితే ఇది ఎటువంటి స్మెల్ ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎటువంటి ఇబ్బందికరం కాకుండా ఉన్నటువంటి ఆకులండి ఇది. నేను చెప్పిన ప్రతిది కూడా శాస్త్రీయంగా ఎంతోమంది వాడినటివే. మీకు డౌట్ ఉంటే నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నేనే ఈ ఆకుని కావాలంటే తిని చూపిస్తాను, ఇంత గ్యారెంటీ ఇవ్వగలుగుతా. ఇలా వాడుతూ సప్పిడి పత్యాన్ని ఆ రోజంతా కూడా మజ్జిగతోనే ఆహారాన్ని అంటే అన్నంలో కలుపుకొని తీసుకుంటూ వచ్చేనట్లయితే మజ్జిగ, ఉప్పు లేకుండా ఈ లివర్కి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుముఖం పడుతూ వస్తాయి. దీంతోపాటు నేల ఉసిరి తీసుకొని వచ్చి దాన్ని కూడా మెత్తగా దంచి ఉండలు చేసుకొని తిన్నా సరే, దాన్ని చూర్ణం చేసుకొని మజ్జిగలో కలిపి తీసుకున్నా సరే. ఇంకా చిన్నపాటి ఔషధాలన్నీ కూడా చెప్పాను, మీకు మీరుగా తయారు చేసుకోగలిగినటివి. ఈ లివర్ సమస్య వచ్చి మెయిన్ ఆర్గాన్ కనుక అశ్రద్ధ చేయకుండా శాశ్వతంగా నివృత్తి చేసుకోవాలంటే నేరుగా వచ్చి సంప్రదించడమే చాలా ఉత్తమమైన ఫలితం పొందొచ్చు. వారి శరీర తత్వాన్ని అనుగుణంగా మా దగ్గర సిద్ధ వైద్యంతో పాటు కొన్ని రకాల భస్మాలు, కొన్ని రకాల మూలికలతో, అపురూపమైనటువంటి మూలికలతో మందు తయారు చేయడం జరిగింది. వారి శరీర అనుగుణంగా మనము అనుపానాలతో కరెక్ట్గా వేసుకుంటూ సరైనటువంటి పథ్యాన్ని మీరు ఆచరించినట్లయితే మీకున్నటువంటి సమస్య పరిపూర్ణంగా శాశ్వతంగా ఎన్నటికి కూడా మళ్ళీ ఆ యొక్క సమస్యతో బాధపడకుండా కూడా నివృత్తి చేసుకోవచ్చును.
స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అడ్రస్ ప్లీజ్ అని సెండ్ చేయండి. లొకేషను, అడ్రస్సు, మీకు సంబంధించిన వయసు, మీరు ఏ బాధతో బాధపడుతున్నారు దాని గురించి తెలియజేసినట్లయితే దానికి సంబంధించిన వివరాలు కూడా పంపడం జరుగుతుంది. మా అవసరము, మా మందు కావాలనుకుంటే కూడా నేరుగా వచ్చి సంప్రదించి మీ సమస్యను పరిపూర్ణంగా నివృత్తి చేసుకుంటారని కోరుకుంటూ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 100కి 100% మా పూర్వీకులు ఇచ్చారు, మేము ఎంతోమందికి ఇచ్చినాం. పరిపూర్ణంగా లివర్ సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా అవసరం అనిపిస్తే నేరుగా వచ్చి కలుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు.